రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ అధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాణ్యం కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరిచరితారెడ్డి, బుగ్గల దస్తగిరి ముఖ్య అతిథులుగా వచ్చారు. మంత్రి లోకేష్ జన్మదిన సందర్భంగా యూనివర్సిటీలో మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో 10 లక్షలు విలువ చేసే పుస్తకాలను లైబ్రరీకి ఇవ్వడం జరిగింది. అనంతరం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏఎన్టీకే నాయక్, విద్యార్థి సంఘాల జేఏసీ అధ్యక్షుడు శ్రీరాములు మాట్లాడారు. సభలు ఎందుకు పెట్టాము అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈనాడు 2 విశేషమైన, ఇది చిన్న మాట కాదు, దయచేసి జ్ఞాపకం కొట్టాలి. 10 లక్షల రూపాయల పుస్తకాలు ఇవ్వడం అనేది మామూలు. మన విద్యాశాఖ మంత్రులు, ఐటీ రంగ మంత్రులు అయినటువంటి నారా లోకేష్ గారు కూడా మన అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన దస్తగిరి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఈరోజు మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా అతి చిన్న వయసులోనే ఎంతగానో కృషి చేస్తున్నారు. పాదయాత్ర చేయడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అంతేకాకుండా మినిస్టర్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా విద్యార్థుల కోసం, చదువుకున్న యువతీ యువకుల కోసం ఆయన ఉద్యోగాలు తీసుకొని రావాలి. ఏ పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తే మన యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అన్న అంశంపైనే ఆయన నిరంతరము కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు మోహన్ నాయుడు సార్ గారు దాదాపు 10 లక్షల బుక్స్ మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడంటే చాలా సంతోషంగా. అది ఈరోజు మా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. ఈ యొక్క బిల్డింగ్ ఆవరణను చాలా ఎక్కువ శాతం టీడీపీ హయాంలోనే ఎక్కువగా రెడీ మేడం సహజంగా పుస్తకము మనం ఆ పుస్తకాలను వాడుకొని మన జీవితాలను ఈరోజు రాయలసీమ యూనివర్సిటీలో గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి గారి జన్మదిన బర్త్డేను రాయలసీమ యూనివర్సిటీలో జరుపుకుంటున్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, స్టాఫ్ అందరు కలిసి. అదేవిధంగా బర్త్డే సందర్భంగా మోహన్ నాయుడు గారు స్పెక్ట్రమ్ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్ వారు 10 లక్షల వర్త్ ఆఫ్ బుక్స్ను ఇంజనీరింగ్ విద్యార్థుల కోసము రాయలసీమ యూనివర్సిటీ లైబ్రరీకి ఇవ్వడము, వారికి రాయలసీమ యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులు ఈ బుక్స్లను ఉపయోగించుకొని వారి భవిష్యత్తులో మంచి అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాను. ఈ ఆర్గనైజేషన్ చేసిన శ్రీరాములు వారి మిత్ర బృందానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కిరణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలను రాయలసీమ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ గారు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు, అదేవిధంగా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు రావడం జరిగింది. ఈ బర్త్డే సందర్భంగా స్పెక్ట్రమ్ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్ వారు
రాయలసీమ యూనివర్సిటీకి 10 లక్షలు విలువ చేసే బుక్స్ను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు అనేక చెట్లను నాటి ఈరోజు రాయలసీమ యూనివర్సిటీని గ్రీన్ యూనివర్సిటీగా మార్చాలని దృఢ సంకల్పంతో ఎన్ఎస్ఎస్ వారు కూడా చేయడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ బర్త్డే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నారా లోకేష్ అభిమానులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.